వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ ఇక లాయర్ని పిలిపించి ఆస్తిని 2 వాటాలుగా వేయమని చెప్తాడు. ఇక దాంతో ఈ కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతుంది. దాంతో సుమిత్ర, దశరథ, మావయ్య గారు ఈ ఆస్తి ఉమ్మడిగా ఉండాలని మీరు ఎప్పుడు కూడా అంటూనే ఉండేవారు కదా. అవును నాన్నగారు, మీరుండగా ఆస్తిని వాటాలు వేయాల్సిన అవసరం ఏముంది? కాంచన మిమ్మల్ని ఏమైనా అడిగిందా? లేదంటే కార్తీక్ ఏమైనా అడిగాడా? వాళ్ళు అడగలేదురా. కానీ వాళ్ళతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆస్తుల్ని వాటాలుగా వేస్తే వాళ్ళతో ఇక మనకి ఎటువంటి బంధం ఉండదు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. సగం ఆస్తిని నా మనవరాలి పేరున, ఆ మిగిలిన సగం ఆ కార్తీక్ గడి పేరున రాస్తాను. ఇక వాళ్ళు ఏం చేసుకున్నా మనకి అనవసరం. వాళ్ళతో ఇక బంధం లేనట్టే అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో పారిజాతం అలాగే జోష్న చాలా సంతోషపడిపోతారు. ఇంకా దశరథ, నాన్న మరి ఏంట్రా కళ్ళ చెల్లి మీద ప్రేమ ఊపొంగిపోతుందా ఏంటి అని వెనకాలే ఇంతలోకి లాయర్ గారు, సార్ ఈరోజు ఆదివారం కాబట్టి కోర్టుకు సెలవ. వీటిలో కొన్ని డాక్యుమెంట్స్ కోర్టు లీగల్గా తీసుకొని రావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ పని మనం రేపు పెట్టుకుందాం సార్ అని వెనకాలే లాయర్ గారు, నేను మిమ్మల్ని పిలిచింది ఈరోజు ఆదివారం అని నాకు తెలిసే. ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే వేటికి కావాలో, వాళ్ళ సంతకాలు ఏమైనా కావాలో చూసి చెప్పండి. కావాలి సార్, రేపు మీ అమ్మాయి మీ మనవణ్ణి కూడా మీరు పిలిపించండి. వాళ్ళతో కూడా సంతకాలు చేయించాలి. అప్పుడే మీరు అనుకున్నదంతా జరుగుతుంది. సరే అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఈరోజు చెక్ చేసి రేపు పని అయ్యేలాగా చూడండి అని చెప్పేసి అంటాడు. ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి పారిజాతం అలాగే జోష్న చాలా సంతోషపడిపోతారు. మనం అనుకున్నది జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఒక పక్కన కార్తీక్ ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు. ఇక అంతలోకి అప్పుడే దాసు కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నాన్న ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆస్తిని ఇప్పుడు 2 వాటాలు వేయాల్సిన అవసరం ఏముంది? మనమేమి ఆస్తి కోసం ఆయనతో గొడవ పడలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దాసు ఆ మాటల్ని వింటాడు. ఇక కార్తీక్, ఆ పారు ఉండగా కుటుంబాన్ని ఎందుకు కలవనిస్తుంది? ఈ చచ్చ ఐడియా ఇదంతా ఆ పారుదే అయ్యుంటుంది. పారు మాటలకే తాతయ్య ఈ పని చేసుంటాడు అని వెనకాలే అంతలోకి దాసు, అంటే అమ్మ జోష్నకి ఆస్తి దక్కించడం కోసం కావాలనే సార్తో ఇదంతా చేయించి ఉంటుంది. కానీ నా కూతురు జోష్న ఆ ఇంటి వారసురాలు కాదు. అలాంటప్పుడు ఈ ఆస్తిలో వాటా జోష్నకి ఎలా వెళ్తుంది? వెళ్ళకూడదు కదా. ఈ విషయం నేను వెంటనే అమ్మతో మాట్లాడాలి అని దాసు అనుకుంటాడు. ఇక దాసు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కార్తీక్ దాసుని చూస్తాడు. ఇక వెంటనే, మావయ్య అదేంటి ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నారు? అన్నయ్య అక్కడే ఆగిపోయావంటే లోపలికి రా అని వెనకాలే ఇక దాసు లోపలికి వస్తాడు. ఇంతలోకి కాంచన, ఏమైందన్నయ్య ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, ఫోన్ వస్తే వెళ్ళిపోతున్నాను అంతే. అవునా మావయ్య, కూర్చోండి, దీపచేతి కాఫీ తాగాక ఆ తర్వాత వెళ్ళండి అని కార్తీక్ ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇంతలోకి అప్పుడే కాంచన టాబ్లెట్ వేసుకోలేదని అనసూయ అంటుంది. దాంతో కాంచన, సరే అనసూయ లోపలికి తీసుకెళ్ళు, నేను టాబ్లెట్ వేసుకుంటాను అని వెనకాలనే వేసి ఇక కాంచనకి టాబ్లెట్ వేయడానికి అనసూయ లోపలికి తీసుకెళ్తుంది. కూర్చోండి అన్నయ్య, దీప కాఫీ ఇస్తుంది, కాఫీ తీసుకున్నాక మీరు వెళ్ళండి. కాంచన టాబ్లెట్ వేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దీప దాసుకు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక దాసు కాఫీ తాగుతూ టెన్షన్ పడుతూ ఉండడం చూసి, ఏమైంది బాబాయ్, ఎందుకో కంగారుగా కనిపిస్తున్నారు, ఏం జరిగింది అని వెనకాలనే, దీపమ్మ అది చెప్పండి బాబాయ్. దీప ఇప్పటికీ ఎన్నో సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని కూడా చెప్పి దీపని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని మనసులో దాసు అనుకుంటాడు. ఇక ఇంతలోకి దాసు, ఏం లేదమ్మా దీప, నేను వెళ్ళొస్తాను. ఒక ప్రమాదాన్ని నేను ఆపాలి, అది ఎప్పటికీ జరగకూడదు అని చెప్పేసి దాసు గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోకి దీప, బాబాయ్ ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, చూస్తుంటే చాలా కంగారు పడుతున్నారు, ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఇంకా దీప దాసు వెనకాలే వెళ్తుంది. ఇంతలోకి దాసు బయటికి వచ్చి పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఇక అప్పుడే దీప దొంగచాటుగా ఇక పారిజాత దాసు ఏం మాట్లాడుతున్నాడో వింటుంది. ఇంతలోకి దాసు, అమ్మా నేను నీతో మాట్లాడాలి, నువ్వు అర్జెంటుగా పార్కు దగ్గరికి రా, అలాగే జోష్నని కూడా తీసుకొని రా అని అంటుంది. దాంతో పారిజాతం, ఒరే దాసు, అది నీ పేరు చెప్తేనే మండిపోతుందిరా, ఇప్పుడు దాన్ని ఎందుకు అక్కడికి తీసుకురమ్మంటున్నావు? నేను చెప్పేది వినమ్మా,
ఆస్తిని సార్ 2 వాటాలు ఇస్తున్నారంట కదా, మరి అలాంటప్పుడు ఈ ఆస్తిలో సగం జోష్నకి ఎలా దక్కుతుంది? అది సుమిత్ర వదిన దశరథ అన్నయ్య కూతురుది కదా అని వెనకాలనే అప్పుడే దీప ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ కూడా ఆ మాటల్ని వింటాడు. ఇదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నాడు, జోష్నే కదా అత్త కూతురు, మరి అలా అంటున్నాడేంటి అని చెప్పి అనుకుంటారు. ఇక దాసేమో, అమ్మా ఈ విషయం గురించి నేను బయట పెట్టకూడదంటే మీ ఇద్దరు నన్ను కలవాల్సింది, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి ఈ విషయం శివనారాయణ గారితోనే చెప్తాను అని వెనకాలనే, ఒరే దాసు ఆ పని చేయమాకురా, ఇప్పుడే మేమిద్దరం బయటికి వస్తున్నాం అని చెప్పేసి ఇక కాల్ కట్ చేస్తుంది. ఇంతలోకి దాసు గబగబా ఇక అక్కడికి బయలుదేరతాడు. ఇక అప్పుడే దీప, ఏం అర్థం కావట్లేదే, అసలు బాబాయ్ ఎందుకు ఇలా మాట్లాడారు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కార్తీక్ ఉంటాడు. ఇక కార్తీక్, నేనంతా విన్నాను దీప, అసలు మావయ్య ఎందుకు ఆ మాట అన్నాడు? జోష్నే కదా నా అత్త కూతురు, నాకు అదే అర్థం కావట్లేదు కార్తీక్ బాబు. ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే ఆ పార్క్కి నువ్వు నేను కూడా వెళ్ళాలి, వెళ్తేనే అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది, పద అని చెప్పి దీప కార్తీక్ ఇద్దరు కూడా ఇంకా అక్కడికి బయలుదేరతారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే పారిజాతం ఇక జోష్నతో, జోష్న మనం వెంటనే బయటికి వెళ్ళాలి, పద. ఎక్కడికి గ్రాని? ఎక్కడికో మీ నాన్నని కలవటానికి. మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు కదా. ఒసేయ్, మీ అసలు నాన్నని కలవటానికే నా కొడుకు దాసుగాడిని. గ్రాని, నీతో చాలాసార్లు చెప్పాను, నేను సుమిత్ర దశరథ కూతుర్ని, ఆ దాసుగాడి కూతుర్ని కాదు అని. నువ్వు కాదు అంటే అయిపోదు కదే, వాడు నీ కన్న తండ్రి. నేను చెప్పేది వినవే, నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం అక్కడికి రాను. అయినా కూతుర్ని ఆర్డర్ వేసినట్టు ఏంటి ఆర్డర్? నేనెందుకు రావాలి? రాకపోతే వాడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆ ముసలోడితో, నువ్వు ఇంటి వారసురాలివి కాదు, పారిజాతం మనవరాలివి, దాసుగాడి కూతురువని చెప్పేశానంటున్నాడు. రమ్మంటావా? చెప్పమంటావా? గ్రాని, ఏంటిదంతా? అందుకనే అసలే మీ నాన్న తలతిక్క, వాడు అన్నంత పని చేస్తాడు. నా మాట విని నాతో పాటు రావే అని చెప్పేసి పారిజాతం ఇక జోష్నని తీసుకొని బయలుదేరుతుంది. ఇంతలో అప్పుడే శివనారాయణ హాల్లో కూర్చొని ఉంటాడు. ఒక్కసారిగా శివనారాయణని చూసిన పారిజాతం షాక్ అయిపోతుంది. బాబోయ్, ఇప్పుడు నువ్వు గనుక నాతో పాటు బయటికి వచ్చావని తెలిస్తే ఈ ముసలాడు నా ప్రాణాలు తీసేస్తాడు. అందుకని నేను వెనక డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా ఆ వెనక డోర్ నుంచి వచ్చేసి. గ్రాని, నాకంత అవసరం లేదు. ఒసే జోష్న, నాకు బీపీని పెంచమాకే, ముందు నేను చెప్పింది చేయవే. గ్రాని, నువ్వు వెనక డోర్ నుంచి వెళ్ళు, నేను ముందు డోర్ నుంచే వెళ్తాను అని చెప్పేసి ఇక జోష్న అంటూ ఉంటే పారిజాతం బలవంతంగా జోష్న చేయి పట్టుకొని వెనుక డోర్ నుంచి బయటకి తీసుకొస్తుంది. ఇక జోష్న, నా ఇంట్లో నేను కూడా దొంగలా బ్రతకాల్సి వస్తుంది. ఇదంతా ఆ దీప వల్లే. దీప బావని పెళ్లి చేసుకోకపోతే నా పరిస్థితి ఇలా అయ్యేదే కాదు. నువ్వన్నది నిజమేనే, నాకు ఈ తిప్పలు ఉండేవే కాదు. పద పద అని చెప్పి ఇద్దరు కూడా ఇక పార్క్లో వెయిట్ చేస్తున్న దాసు దగ్గరికి వస్తారు. ఇంకా దాసు అక్కడే నుంచొని ఉంటాడు. ఇంతలో పారిజాతం అలాగే జోష్న అక్కడికి వచ్చి ఇంకా దాసుని చూసి, ఏంట్రా దాసు, ఎందుకు ఎన్నపానాలుగా మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పావు, ఏమైందిరా అని వెనకాలే అప్పుడే దీప అలాగే కార్తీక్ కూడా దొంగచాటుగా చెట్టు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. ఇక దాసేమో, చూడమ్మా, నా కూతురు జోష్న ఆ ఇంటి వారసురాలు కాదని నీకు తెలుసు. నువ్వు సుమిత్ర వదినకి దశరథ అన్నయ్య కూతుర్ని ఆనాడు చంపాలని చూశావు, కానీ ఆ భగవంతుడు తను చావకుండా కాపాడాడు. అలాగే తనని ప్రాణాలతో కాపాడాడు ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. ఈ విషయం అంతా నీకు తెలుసు అని అనగానే ఒక్కసారిగా దీపా కార్తీక్ షాక్ అయిపోతారు. ఇంకా జోష్న, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అనగానే, ఎందుకు చెప్తున్నానా, ఎందుకంటే ఈ వీటన్నిటినీ తెలిసాకైనా మీ బుద్ధి మారుతుందని, అలాగే నువ్వు మంచిగా మారుతావనుకున్నాను. కానీ నువ్వు పని మనిషి కళ్యాణి కూతురు ఈ దాసుగాడి కూతురు అని తెలిసాక కూడా నీ బుద్ధిలో ఇంకా మార్పు రాలేదు. డబ్బుందన్న అహంకారం, పేదవాళ్ళ మీద జాలి ఏమాత్రం నీకు పోలేదు. అందుకే నీ మీద ద్వేషంతోనే ఇక్కడికి వచ్చాను. ఒరే దాసు, ఎందుకురా దాన్ని రెచ్చగొడుతున్నావు? ఇప్పుడు ఏమైందిరా? ఈ జోష్న నీ కూతురే, అలాగే సుమిత్ర కూతుర్ని నేను చిన్నప్పుడే తనకి దూరం చేశాను. ఇదంతా మీకోసం కాదారా? ఆ ముసలాడు నేను ఇంటి నుంచి గెంటేశాడన్న కోపంతోనే కదా వాడి మనవరాల్ని వాళ్ళకి దూరం చేశాను.
నా మనవరాల్ని ఆ ఇంటి వారసురాలుగా చేశాను. ఇదంతా నీకోసమే కదరా అని వెనకాలే కార్తీక్ అలాగే దీప షాక్ అయిపోతారు. అంటే జోష్న నా అత్త కూతురు కాదా? జోష్న సుమిత్ర గారి కూతురు కాదా అని దీప అనుకుంటుంది. ఇక జోష్న ఏంటిప్పుడు? ఏంటా ఇప్పుడు సుమిత్ర వదిన కూతురు ఎక్కడ ఉందో నాకు తెలిసింది అని వెనకాలే పారిజాతం అలాగే జోష్న షాక్ అయిపోతారు. ఏం వాగుతున్నావు? అవును, సుమిత్ర వదిన కూతురు హైదరాబాద్లోనే ఉంది. అలాగే సుమిత్ర వదిన కూతుర్ని పెంచుకున్న అతను ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను అక్కడ చెప్పి ఈ ఆస్తి పంపకాల్ని ఆపేస్తాను. అలా ఆపాలంటే ఆపకుండా నేను ఉండాలి అంటే రేపు ఆస్తి పంపకాలు జరగకూడదు. అవును, ఆ పని చేస్తే నేను అందరి ముందు నిజం చెప్పేస్తాను అని అంటాడు. ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక వెంటనే జోష్న ఏం చేస్తావో చేసుకో, నేను మాత్రం అన్నంత పని చేస్తాను అని అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి? ఈ ఆస్తికి నేనే వారసురాల్ని, సుమిత్ర దశరథ కూతుర్ని నేనే అని వెనకాలే ఇక దాసు కాదు కాదు అని అంటాడు. వెంటనే జోష్న నువ్వు ఇలాంటివేదో చేస్తావు, ప్రతి క్షణం నీ గురించి భయపడుతూ చస్తూ ఉండడం కన్నా నేను చంపడమే బెటర్, అందుకనే అని చెప్పి జోష్న గన్తో ఒక్కసారిగా దాసుని షూట్ చేస్తుంది. ఇక కార్తీక్ అలాగే దీప ఒక్కసారిగా అక్కడ ఉండి ఒక్కసారిగా మావయ్య బాబాయ్ అంటూ గట్టిగా అరుస్తారు. ఇక అది విని జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ వెంటనే అక్కడికి వచ్చి జోష్న చెంప పగలు కొడతాడు. బాబాయ్ బాబాయ్ అని దాసుని పట్టుకోగానే కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా బాబాయ్ మావయ్య అని అంటూ ఉంటే, నా కూతురు దుర్మార్గురాలు, మా అమ్మ ఒక నరహంతకురాలు, తన వల్లే ఇదంతా జరిగింది. కానీ నేను అనుకున్నది చేయకుండానే నా ప్రాణాలు విడుస్తానేమోనని భయంగా ఉంది. అందుకే ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న అతని పేరు కుబేరు. ఇతని దగ్గరే సుమిత్ర వదిన దశరథ అన్నయ్య కూతురు ఉంది. తనే ఆ ఇంటి వారసురాలు. ఎలా అయినా ఇతని కూతుర్ని పట్టుకోండి అని వెనకాలనే కుబేర్ ఫోటోని చూసి ఒక్కసారిగా దీపా కార్తీక్ షాక్ అవుతారు. ఇక కార్తీక్ మావయ్య కుబేర్ కూతురు దీపే. అవును, అంటే దీప నా మరదలా? అమ్మ దీపమ్మ అంటే అవును బాబాయ్, ఆయనే మా నాన్న. అంటే సుమిత్ర వదిన కూతుర్ని నువ్వేనా అమ్మ అని అంటే ఒక్కసారిగా దాసు కళ్ళు మూసేస్తాడు. ఇక పారిజాతం ఒరే దాసు దాసు అని ఏడుస్తూ ఉంటే ఇక జోష్న దీపా నువ్వు సుమిత్ర దశరథ కూతురువా? ఇక దీప ఒక్కసారిగా జోష్న చెంప పగలగొడుతుంది. దుర్మార్గురాలా, కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నావు, అసలు నువ్వు వాడదానివేనా, మనిషివేనా నువ్వు అని అంటుంది. దీపా నోర్ముయ్, ఇప్పుడు ఈ విషయం బయటికి వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని వెనకాలని ఒక్కసారిగా కార్తీక్ జోష్న చాలా పెద్ద తప్పు చేసావు, నువ్వు చేసిన తప్పుకి జీవితాంతం చిప్ప కూడా తినాల్సిన పరిస్థితి వచ్చింది, ఆలోచించుకో అని వెనకాలనే ఇక వెంటనే దాసు పొల ఊపిరితో ఉంటాడు. అది గమనించిన పారిజాతం గబగబా దాసుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక జోష్న అయితే బావ దక్కలేదు, నా ఆస్తి కూడా దక్కలేదు, అసలు ఈ దీప అనేది నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి చాలా బాగుండేది అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి ఇదంతా కూడా శివనారాయణ చూసేస్తాడు. ఎందుకంటే శివనారాయణ పారిజాతం అలాగే జోష్న ఇద్దరు దొంగచాటుగా వెనక ఇంట్లోంచి వెళ్ళడం చూసేస్తాడు. ఇక వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా శివనారాయణ దుర్మార్గురాల, నా మనవరాల్నే నాకు కాకుండా చేయాలని చూశావు అని జోష్నని కొడతాడు. ఇక అలాగే దీపా కార్తీక్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక సుమిత్ర అలాగే దశరథ చాలా సంతోషపడతారు. ఇక శివనారాయణ సుమిత్ర దశరథలతో తన కన్న కూతురు దీప అలాగే ఈ ఇంటి వారసురాలు నా మనవరాలు దీప అనే విషయాన్ని చెప్తాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇంకా ఇంతలోకి పారిజాతాన్ని జోష్నని ఇంటి నుంచి బయటకి గంటేస్తూ ఉంటే దీప, వద్దు తాతయ్య, ఇన్ని రోజులు జోష్న ఈ ఇంటి వారసురాలుగా అమ్మకి కూతురులాగా పెరిగింది. అలాగే పారిజాతం గారు ఎంత కాదనుకున్నా మీ భార్య, అలా వాళ్ళు చేసిన తప్పును క్షమించేసి వాళ్ళని ఈ ఇంట్లోనే ఉండనివ్వండి, నా మాట వినండి తాతయ్య అని అంటుంది. ఇక శివనారాయణ, చూడండి, ఇక నుంచి మీరు ఈ ఇంట్లో పని మనుషుల్లాగా బ్రతకాలి, అలా ఉంటేనంట ఉండండి, లేకపోతే ఇక్కడే నుంచి వెళ్ళిపోండి, మీరు చెప్పినట్టే చేస్తామండి అని చెప్పి పారిజాతం అంటుంది. వెళ్ళి నా మనవరాలకి దిష్టి తీయు అని వెనకాలే ఇక దిష్టి పళ్ళం తీసుకొని వచ్చి
పారిజాతం దీపకి కార్తిక్కి దిష్టి తీస్తుంది. సో ఫ్రెండ్, ట్విస్ట్ అయింది కదా. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే